మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్ బాబు మందని పట్టణంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మందని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం, ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన 2.5 లక్షల విలువ గల మొబైల్ క్యాంటీన్, మార్కెట్ ఏరియాలో 5 లక్షల విలువ గల నైనికా నైటీస్ అండ్ ఫ్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్ మంత్రిని మార్కెట్ ఏరియాలో 5 లక్షల విలువ గల నైనికా నైటీస్ మరియు ఫ్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్ మంత్రి ప్రారంభించారు. పాత పాల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. మొబైల్ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి అధికారులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలకు ఆదాయం మార్గాలు పెరగాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలచే కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్, వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. మంతని పట్టణంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం ద్వారా 10 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు. మహిళలకు ఉపాధి కల్పించాలనే ప్రయత్నంతో మంతనిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళా సోదరిమణులు వ్యాపార విస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని, ప్రయాణాలు చేస్తూ వాణిజ్య వ్యాపార రంగాల్లో ఎదిగేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని మంత్రి తెలిపారు. మంతని పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు మొదటి జాబితాలో 410 మంతని పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు మొదటి జాబితాలో 410 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇండ్ల స్థలం లేని వారికి కూడా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం స్థలం గుర్తించే కార్యక్రమం కలెక్టర్ ఆర్డీఓ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ప్రజలు ఓపికతో ఉండాలని, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ మనం అనుకున్నట్టు మా సోదరి వాళ్ళందరూ కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలగాలని వారు ఆ రోజు అభ్యర్థన మేరకు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు నన్ను నిలిపిన మా సోదరులకు, సోదరిమణులకు ఈ ప్రయత్న భాగంలో భగవంతుని ఆశీర్వాదంతో రాబోయే కాలంలో నేను ఈరోజు ఇండస్ట్రీ ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిగా ఒక ప్రయత్నం చేసే భాగంలో ముందుకు వెళ్తా ఉన్నా. మా మహిళా సోదరిమణులు ఏ కార్యక్రమం, ఏ కార్యాచరణ తీసుకున్నా వారికి పూర్తి స్థాయిలో మేము వారికి సహకారం ఇచ్చే కార్యక్రమం, కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. మన మంతని పట్టణానికి సంబంధించిన ఈరోజు దాదాపు 8 ఇల్లులు ఇస్తున్నాం. ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు సంబంధించి అందరికీ కూడా మొదటి లిస్టులోనే 410 మందికి ఈరోజు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇళ్ల స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించే కార్యాచరణలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్థలం మరి కేటాయింపు చేసుకొని ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం అక్కడ సేకరించి మరి ఒక స్టోరీయో 2 స్టోరీయో 2 అంతస్తులో మరి ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యాచరణ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం. కొద్దిగా మరి అందరూ కూడా ఓపికతో ఉండాలని, నేను చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకోటి నేను మా మహిళా సోదరు అందరిని కోరుతా ఉన్నా, మొదట చెప్పింది మీకు ఉచితంగా బస్సు ప్రయాణం అందరికి వస్తుందా లేదా? ఒకసారైనా పోయి రాలేదండి, మరి పోలేదు అంటున్నారు కదా. మా కొంతమంది అందరు యూజ్ చేసుకుంటారు, కొంతమంది ఆపమంటారు. ఆపడా కాదు, అది వద్దంటారు. చాలా మంది అడుగుతున్నారు. అందరికీ ఎవరికి ఈ ప్రభుత్వం ఆపే ప్రశ్నే లేదు, ప్రసక్తే లేదు. ఏ మాట ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో మంతని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమారస్వామి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.